శివ పూరి మెడలో తాళి కడుతూ ఉంటే భూమి, గగన్ చాలా సంతోషంగా అక్షింతలు వేస్తూ ఉంటారు. అయితే సరిగ్గా అప్పుడే మీరా బిందు చేయి పట్టుకొని కొన్ని పేపర్స్ పట్టుకొని ఆపండి అంటూ అరుస్తూ మండపంలో అడుగు పెడుతుంది. దాంతో తాళి కడుతున్న శివ ఆగిపోయి చాలా షాకింగ్‌గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే గగన్, భూమి కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. మీరా, బిందు వెనకాలే అపూర్వ, నక్షత్ర కూడా వచ్చి పక్కన నిలబడతారు. పిలువని పేరంటానికి మీరెందుకు వచ్చారని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఆ పెళ్లి కొడుకు చేతిలో ఉన్న తాళి కట్టాల్సింది పూరి మెడలో కాదు. నా కూతురు బిందు మెడలో ఆ శివ తాళి కట్టాలి అని మీరా చెప్తూ ఉంటే గగన్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. దాంతో మండపంపై ఉన్న వాళ్ళందరూ కూడా కిందికి వచ్చేస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారని భూమి నిలదీస్తూ ఉంటుంది. అవును, పూరి, బిందు ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. అందుకు తగ్గ సాక్ష్యాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కావాలంటే చూడండి అని ఫోటోల్ని, తర్వాత ప్రేమ లేఖల్ని, గ్రీటింగ్ కార్డ్స్‌ని అన్నింటినీ కూడా మీరా గాల్లోకి విసిరి పడేస్తుంది. ఇక శివ, బిందు ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటూ తీసుకున్న ఫోటోలు, ఆ గ్రీటింగ్ కార్డ్సు, లవ్ లెటర్సు మొత్తం కూడా చూసి గగన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అన్నయ్య అంటూ పూరి బాధపడుతూ ఉంటే శారద, భూమి చాలా ఏడుస్తూ ఉంటారు. పూరి అయితే గగన్ని చూసి మరింత బాధపడుతూ ఉంటుంది. అపూర్వ గర్వంతో తల ఎగరేసుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక గగన్ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని, మీ తీర్పు చెప్పండి కేపీ, ఇప్పుడు శివ ఎవరి మెల్లో తాళి కట్టాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు కేపీ తల తెంచుకొని చాలా బాధపడుతూ ప్రేమించుకున్న ఇద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పటంతో గగన్ ఇంకేమీ ఆలోచించకుండా శివ, బిందుల చేయి పట్టుకొని మండపంపై పెళ్లిపీటలపై కూర్చోపెడతాడు. శివ చేతికి తాళి ఇచ్చి బిందు మెల్లో కట్టు అని చెప్పటంతో శివ బిందు మెల్లో తాళి కడతారు. ఇక గగన్ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే భూమి, శారద గుండెలు పగిలేలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అలా గగన్ తన చేతుల మీదుగానే బిందు, శివల పెళ్లి జరిపించేటట్లు అపూర్వ ప్లాన్ చేసి జరిపించి ఉంటుంది.